నమస్తే మామ అందరికి. మేము వెళ్ళే పెళ్లి బస్సు అయితే ఇదే ఆర్కే ట్రావెల్స్ వాళ్ళది బుక్ చేసాం. పెద్ద బస్సు, ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది ఉన్నారు. అలాగే దీని కెపాసిటీ వచ్చేసి 40-50 మంది అయితే కూర్చోవచ్చు. అంతేకాదు మామ, నాకైతే బస్సు ఎక్కాలంటే చాలా భయం వేస్తుంది. ఎందుకంటే ఈ మధ్య బస్సు ఇన్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి మామ, అందుకోసం చాలా భయం వేస్తుంది. చావు వచ్చినప్పుడు ఎవరు ఆపలేరు కాబట్టి ఆ దేవుడి పైన భారం వేసి మేమైతే బయలుదేరాము. అలాగే బస్సు లోపల పెద్దవాళ్ళు లేడీస్ అయితే ఫుల్ అయిపోయినారు. ఇంకా 10-12 మంది అయితే మిగిలిపోయినారు. వాళ్ళ కోసం అయితే చిన్న మినీ బస్ అయితే తెప్పించినాం. నేను కూడా ఈ బస్సు అయితే ఎక్కిపోతున్నా. సో అలాగే వెళ్లే దారిలో అయితే నేను ఏమైనా అనిమల్స్ కనిపిస్తాయేమో అని వీడియో ఆన్ చేస్తే మాకంటే అర్ధగంట ముందు బయలుదేరిన పెళ్లి బస్సు ఈ ఘాట్ సెక్షన్ లో ఆగిపోయింది. అది దాని వెనక 2 బస్సులు, ఆపోజిట్ లో 2 బస్సులు అయితే ఆగిపోయింటాయి. ఈడేమైందిరా అని చెప్పేసి మా వాళ్ళని కాల్ చేసి అడిగితే మా బస్సు అతను ఆపోజిట్ బస్ అతను గొడవ పడుతున్నారంట. ఎందుకురా అని చెప్పి అడిగితే ఈ ఘాట్ సెక్షన్స్ లో రోడ్డు ఎంత ప్రమాదకరంగా ఉంటుందో మీకు అందరికి తెలిసిందే. అలాంటి చోట మా బస్సు డ్రైవరు ఆపోజిట్ బస్సు డ్రైవరు హారన్ కొట్టకుండా దూరినారు. ఇలాంటి వాళ్ళని లైసెన్స్ క్యాన్సిల్ చేసి ఇంటికి పంపించాలా? మీరేమంటారో ఒకసారి కామెంట్ చేయండి. ఇల్లు చచ్చింది కాక తోటి ప్రయాణికుల ప్రాణాలు కూడా బలైపోతున్నాయి. మొత్తానికి అయితే దేవుడి దేవల్ల ఊరికి అయితే చేరుకున్నాం. పెళ్లి కొడుకు కార్ ఆపి డెకరేషన్ అయితే చేస్తున్నాం మామ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మళ్ళా. బాయ్.